సమాజ శ్రేయస్సు కోరి ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరులోని డిఎల్ఎస్ఏ కార్యాలయంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వివిధ పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ కాలుష్య నివారణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని పిలుపునిచ్చారు. కర్మాగారాల నుండి వెలువడే వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఢిల్లీలో అంటే ఇప్పుడు హైయెస్ట్ ఆఫీస్ అన్నమాట గ్రీన్ ట్రిబ్యునల్ అది మన భారతదేశంలో ఒక 2 రోజులు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్ లో నామినేట్ చేశారు కొంతమందిని మా రాష్ట్రం నుంచి, అలాగే మన భారతదేశం అన్ని రాష్ట్రాల నుంచి నామినేట్ చేశారు. దాంట్లో నేను కూడా నామినేట్ చేయబడ్డాను. అవి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు విన్న తర్వాత నిద్ర పట్టలేదు. పీపీటీలు వేసి చూపించారు. అక్కడ ఢిల్లీలో ఉన్న చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా లంగ్స్ ఏ విధంగా దెబ్బతిని అని చెప్పి స్క్రీన్ మీద చూపించారు. ఏ డాక్టర్ అయితే సర్జరీ చేశారో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఈ విధంగా ఉంటుంది వాతావరణంలో గాలిలో ఉన్న కాలుష్యం. ఎప్పుడు చెప్పారు కదా ఈ గారు మనకి ప్లాస్టిక్ చిన్న పార్టికల్స్ గాలిలో వెళ్ళిపోయిన తర్వాత అవి మనం తెలియకుండానే మనం ముక్కులోంచి లోపలికి పీల్చేస్తాం. దానివల్ల మనకి క్యాన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకు అలా కూడా తెలుసు, మన కనపడిన అంశాలు చాలా కూడా మనం చూపించారు. అంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయగలుగుతాం, చేయగట్టిన తర్వాత మనం చేయలేం. సో ఇప్పటి వరకు మనం విన్న దాంట్లో ఏంటంటే మనకంటే భారతదేశం కంటే మిగతా దేశాలు ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేస్తామని మనకు అధికంగా చూస్తే మెరుగు. అయితే ఏదైతే ఈ సమస్య ఇప్పుడు మన చేతుల్లో కంట్రోల్లో ఉన్న పరిస్థితులనే మనం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. చూసిన దగ్గర మనకి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డంపింగ్ ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ ని తగలబెట్టేస్తారు, అంటే అగ్గిపొల వేసి. అది కార్సినోజెనిక్ వాయువులకి కారణం. ఎందుకంటే అది లో టెంపరేచర్ బర్నింగ్, అన్కంట్రోల్డ్ బర్నింగ్, ప్లస్ బర్నింగ్ అంటే స్మోక్ ఎక్కువ. దట్ స్మోక్ ఈజ్ డేంజరస్ టు